హరే కృష్ణ. అందరికీ నమస్కారములు. మనము గత కొన్ని రోజులుగా ఈ పురుషోత్తమ మాసం సందర్భముగా భగవద్గీత యథాతథములోని 15వ అధ్యాయము పురుషోత్తమ యోగమును పఠనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 12వ శ్లోకము నుంచి ప్రారంభిద్దాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 12వ శ్లోకము. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. భావము భాష్యము. శ్రీల ప్రభుపాదుల వారిచే. శ్రీల ప్రభుపాదకి జై. సమస్త జగత్తునందలి అంధకారమును నశింపజేయు సూర్యుని తేజస్సు నా నుండి ఉద్భవించుతున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండియే కలుగుచున్నవి. ఇక్కడ ఈ భాగంలో, ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఈ విషయములన్నీ కూడా తెలియజేస్తున్నాడు. భాష్యము. మందబుద్ధులు ఏది ఏ విధముగా జరుగుతున్నదో అవగాహన చేసుకొనజాలరు. కానీ భగవానుడు ఇక్కడ వివరించే విషయమును అవగాహన చేసుకునడం ద్వారా ఎవరైనా క్రమముగా జ్ఞానమునందు స్థితుడు కాగలడు. ఈ శ్లోకములో భగవానుడు మనకు ఒక విషయం చెప్తున్నాడు. అప్పుడు దాని గురించి జ్ఞానముని అర్థం చేసుకుని క్రమముగా వారు భక్తిలో ముందుకు వెళ్తారని చెప్తున్నారు. అదేమిటి ఇప్పుడు మనం చదువుదాము. ప్రతి ఒక్కరూ సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విద్యుత్తులను చుచుచూ ఉందురు. అట్టి సూర్యుని, చంద్రుని, అగ్ని, విద్యుత్ యొక్క కాంతి దేవాది దేవుని నుండి కలుగుచున్నదని వారు అవగాహన చేసుకున్నటకు యత్నింపవలెను. కృష్ణ చైతన్యమునకు ఆరంభమైనటువంటి అట్టి భావనము ఈ భౌతిక జగత్తునందు బద్ధజీవునకు గొప్ప ఆధ్యాత్మిక పురోగతిని కలిగింపగలదు. జీవులు ముఖ్యముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నిత్యాంశములు. జీవులు ఏ విధముగా తిరిగి భగవద్ధామమును చేరగలుగుదురు అనే విషయమున భగవానుడికి ఇక్కడ కొన్ని సూచనలను తెలియజేస్తున్నారు. ఈ శ్లోకమును బట్టి సూర్యుడు గ్రహమండలమంతటిని ప్రకాశింపజేయుచున్నాడని మనము అవగాహన చేసుకునవచ్చును. వాస్తవమునకు భిన్న విశ్వములు మరియు సూర్యమండలములు అనేకములు కలవు. అంటే నిజంగా అంటే మనకు కనపడినటువంటిది, మనకు తెలిసినటువంటిది ఈ సైంటిస్టులు చెప్పడం కానీ మనకు తెలిసిన మన అవగాహన మేర ఈ విశ్వం ఒకటే అనుకుంటున్నాం మనం. కానీ అనేక రకములైన విశ్వములు, అనేక రకములైన సూర్యమండలములు గలవని ఇక్కడ మనకి భగవంతుడు తెలియజేస్తున్నాడు. అదేవిధముగా సూర్యులు, చంద్రులు మరియు గ్రహములు కూడా కలవు. గ్రహమండలములు కలవు. అదేవిధంగా ఎంతోమంది సూర్యులు కలరు, చంద్రులు కలరు, గ్రహములు కూడా అనేక విశ్వాల్లో ఉన్నాయని మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. కానీ
ప్రతి విశ్వమునందు ఒక్క సూర్యుడు మాత్రమే ఉండును. అయితే ఇలాంటి విశ్వాలకి ఒక్క సూర్యుడు ఉంటాడు. ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క సూర్యుడు, ఒక్కొక్క చంద్రుడు. అలా ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి సూర్యుడు మన ఈ విశ్వానికి సూర్యుడు. ఇలాంటి విశ్వాలు చాలా ఉన్నాయి. ఆ విశ్వానికి ఒక్కొక్క సూర్యుడు, ఒక్కొక్క చంద్రుడు, ఒక్కొక్క గ్రహాలు సపరేట్గా ఎన్నో అనేకాలు ఉన్నాయని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. భగవద్గీత 10వ అధ్యాయము 21 యందు చెప్పబడినట్లు చంద్రుడు నక్షత్రములలో ఒకటై ఉన్నాడు. నక్షత్రాణామహం శశి. ఆధ్యాత్మిక ఆకాశమనందలి దేవాది దేవుని దివ్య తేజస్సే సూర్యకాంతికి కారణము. అట్టి సూర్యుడు ఉదయించగానే జీవుల కర్మలు కూడా ఆరంభమగును. ఆహార పదార్థములను సిద్ధము చేసుకున్నటకును, లేదా కర్మాగారముల వంటి వాటిని నడిపించుటకును, లేదా ఇతర అనేక కార్యములకు అగ్నిని ఉపయోగింతురు. ఇట్లు అగ్ని సహాయంతో అనేక కార్యములు జరుగుతున్నవి. కనుకనే సూర్యోదయము, అగ్ని, చంద్రకాంతులు అనునవి జీవులకు మిక్కిలి ఆహ్లాదకరములై ఉండును. ఏ జీవియు ఎట్టి తోడ్పాటు లేకుండా మనుగడను కొనసాగింపలేదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు. ప్రతి విశ్వములో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అగ్ని అంటే సూర్యుడు ఉదయించగానే ప్రతి ఒక్క జీవి కూడా వారి యొక్క కార్యకలాపాల్లోకి వెళ్ళటానికి నిమగ్నమవుతారు. వాళ్ళకి అర్థమవుతుందన్నమాట, ఉదయించింది, అలాగే అస్తమించగానే చీకటి పడింది, మనము విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు చంద్రుడు వస్తాడు, చంద్రకాంతి. అలాగే అగ్ని అంటే ప్రతి ఒక్క యంత్రాలు, ఫ్యాక్టరీలు కూడా, కర్మాగారాలు మనం చూస్తూ ఉంటాము. ప్రతి కర్మాగారము కూడా అగ్నిచే నడవబడుతూ ఉంటుంది. విద్యుత్ అంటే అదే అగ్ని చేత నడుస్తూ ఉంటాం అన్నమాట కర్మాగారాలు. అందరూ కూడా అక్కడ, అన్ని జీవులు కూడా అక్కడికి వెళ్ళి వారి యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఈ మూడు లేకపోతే మానవుడు ఈ మూడు సహాయం లేకుండా మనుగడను సాగించలేరని ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక ఎవరైనాను సూర్యుని, చంద్రుని, అగ్ని యొక్క తేజో వైభవములు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నుండి ఉద్భవించుచున్నవని మానవుడు ఎరగగలిగినచో వారి యందు కృష్ణ చైతన్యము ఆరంభమగును. అంటే ఈ మూడిటి కూడా కాంతి అనేది ఈ విశ్వములో ఉన్నటువంటి ప్రతి విశ్వములో ఉన్న సూర్యుడు, చంద్రుడు, ఈ అగ్ని, ఈ మూడు కూడా కాంతి అని ఎక్కడి నుంచి వస్తుందంటే గోలోక బృందావనం నుంచి శ్రీకృష్ణుని యొక్క ధామము నుండి ఆ వెలుగు ప్రసరింపబడి అది ఈ సూర్యుడు, చంద్రుడు గ్రహముల పైన పడటం వల్ల అక్కడ నుండి ఆ వెలుగు ఈ విశ్వంలో అన్ని లోకముల్లోకి ప్రసరిస్తూ ఉందని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. అది ఏ విధంగా మనం తెలుసుకుంటే, ఈ విధంగా ఈ యొక్క తేజో వైభవములు శ్రీకృష్ణుని యొక్క ఆయన దగ్గర నుంచి వస్తున్నాయని మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనము ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి కృష్ణ చైతన్యము ఆరంభమవుతుందని చెప్తున్నారు అన్నమాట. ఆహ్లాదకరమైన ఔషధులన్నీ చంద్రకాంతి చేతనే పోషింపబడుచున్నవి. మనకి ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు. మనం ఔషధాలు తయారు చేస్తుంటాము. ఔషధాలు అంటే మొక్కలు అన్నమాట. ఏవైతే ఆరోగ్యానికి ఉపయోగించేటువంటి ఔషధాల కోసం ఉపయోగించే మొక్కలన్నీ కూడా మనకి ఈ చంద్రకాంతిచే పోషింపబడుతుందని చెప్తున్నారు. అంటే సాయంత్రం అవగానే చంద్రుని యొక్క వెన్నెల ఆ కాంతి ఆ మొక్కలపై పడడం వల్ల ఆ మొక్కలకి ఆ విధమైనటువంటి రుచి కలుగుతుంది అన్నమాట. అది కేవలం చంద్రుని కాంతి వలన మాత్రమే ఆ విధంగా జరుగుతుందన్నమాట. ఆ ఔషధులు ఆ విధంగా మనకి పోషింపబడుతున్నవి, అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట, కేవలం చంద్రకాంతి ద్వారా మాత్రమే. అలాగే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కృపచేతనే తాము జీవించున్నామనియు అట్టి ఆహ్లాదకరమైన చంద్రకాంతిని అనుభవించు ప్రతి ఒక్కరును సులభముగా అవగాహన చేసుకొనగలుగుదురు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడు కూడా లేకపోతే మనం ఏమీ చేయలేము అని, ఇది కేవలము భగవంతుని కృప ద్వారా మాత్రమే మనం ఇవన్నీ కూడా పొందగలుగుతున్నామని ఎవరైతే తెలుసుకుంటారో దాన్ని వాళ్ళకి అప్పుడే అర్థమవుతుందన్నమాట. కృష్ణుని కృప ఎంత ఉందో అనేది తెలుసుకుంటే చాలు, వాళ్ళు చాలా
ఈజీగా అర్థమవుతుంది. తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనకు వాస్తవంగా అర్హత లేకపోయినా కూడా కృష్ణుడు మనకి సమయానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతూనే ఉన్నాయి. ఆ విధంగా ఆయన ఈ సృష్టిని ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ మనము ఎక్కువ శాతం కూడా జనులు భగవంతుని గురించి అవగాహన చేసుకో. భగవానుని కృపలేనిదే సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ఉండజాలవు, మరియు వాటి సహాయం లేకుండా ఎవరినూ జీవింపజాలరు. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. భగవానుడి కృపలేనిదే సూర్యుడు చంద్రుడు అగ్ని కానీ ఉండవు. ఆయన కృపలేనిదే సూర్యుడు కానీ అగ్ని కానీ చంద్రుడు కానీ ఉండవని చెప్తున్నారు. మనకి ఒక 2-3 రోజులు వరుసగా సూర్యుడు కనుక కాంతి రాలేదనుకోండి, చంద్రకాంతి సూర్యకాంతి అగ్ని లేదనుకోండి, మన పరిస్థితి ఏంటో కొంచెం ఆలోచించండి. జస్ట్ కొంచెం సేపు 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కూడా ఆలోచించండి దీని గురించి. సూర్యుడు రాలేదనుకోండి కొన్ని రోజులు, పరిస్థితి ఏంటి? చంద్రుడు రాలేదనుకోండి, పరిస్థితి ఏంటి? కొంతకాలం వర్షాలు పడలేదనుకోండి, పరిస్థితి ఏంటి? చాలా కష్టం జీవించటం. మనం ఉండలేం కూడా ఇక్కడ. అందుకే భగవంతుని కృప ఎంతో అపారమైందని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. బద్ధజీవుని యందు కృష్ణ చైతన్యమును ప్రేరేపించుటకు ఇవి కొన్ని సూచనలై ఉన్నవి. ఇక్కడ నేను చెప్పుకున్నట్లుగా ప్రతి మనిషి కూడా ఇక్కడ ఈ భౌతిక ప్రపంచానికి బద్ధుడై ఉంటాడు, అంటే బంధింపబడి ఉంటాడు. తన సంసారము, పిల్లలు, బాధ్యతలు, వ్యాపారము, ఉద్యోగము, ఆస్తులు, బంగారము, బంధువులు అనే మమకారము చేత ఇక్కడ ఈ ప్రపంచానికి మనిషి బద్ధుడై ఉంటాడు. ఎప్పుడైతే ఈ విషయాలు భగవంతుని కృపను తెలుసుకోగలిగితే అప్పుడు అతనికి కొంచెము కృష్ణ చైతన్యంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సూచనలు అని చెప్తున్నారు. సూర్యుడు చంద్రుడు అగ్ని వాటి గురించి తెలుసుకోగలిగితే మనం భగవంతుని కృప కూడా మనకి ఈ విధంగా ఉంది తెలుసుకుంటే కృష్ణునికి దగ్గరయ్యే అవకాశం ఉందని మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 13వ శ్లోకము. గామా విశ్వచ భూతాని ధారాయామ్యమోహమోజస పుష్ణమీష చౌషధై సర్వ సోమో భూత్వా రసాత్మక. మళ్ళా చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు, నేను ప్రతి గృహమునందును ప్రవేశించును. నా శక్తి చేతనే అవి తమ కక్ష యందు నిలిచి ఉన్నవి. నేనే చంద్రుడనై సర్వ ఔషధులకు జీవరసమును సమకూర్చున్నాను. భాష్యము. భగవానుని శక్తి చేతనే గ్రహములన్నీ అంతరిక్షమున తేలుచున్నవని ఈ శ్లోకం ద్వారా తెలియచున్నది. చూడండి, మనం అనుకుంటున్నాం ఆకాశంలో సూర్యుడు ఉన్నాళ్లే, ఇది భూమి ఉంది, తిరుగుతూ ఉంది, చంద్రుడు అక్కడ ఉన్నాడు, నక్షత్రాలు అక్కడ ఉన్నాయి అనుకుంటున్నాం. ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నాడు, నా శక్తి చేతనే ఆ గ్రహములన్నీ కూడా అంతరిక్షములో తేలియాడుచున్నవని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. బ్రహ్మ సంహిత 5:35 చర్చింపబడినట్లు అతడు ప్రతి అణువునందును, ప్రతి గ్రహమునందును, ప్రతి జీవుని యందును ప్రవేశించను. నిన్న మనం చెప్పుకున్నాం, భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి. ప్రతి అణువునందును, ప్రతి గ్రహమునందును, ప్రతి జీవుని యందును కూడా ప్రవేశించడానికి తెలియజేస్తున్నారు. దేవాదేవుని సంపూర్ణ అంశ అయిన పరమాత్మయే గ్రహములందును, విశ్వమందును, జీవుని యందును, అణువునందును కూడా ప్రవేశించడని చెప్పబడినది. అతని ప్రవేశం వలన సర్వము తగిన రీతిన వ్యక్తమవుతున్నది. ఆత్మ ఉన్నంత వరకు మానవుడు నీటిపై తేలగలడు. కానీ ఆత్మ దేహమును విడిచినంతనే మృత్యు సంభవించి దేహము నీటి యందు మునిగిపోవును. శరీరము నీటి యందు కుళ్ళినప్పుడు అది గడ్డిపోసవలే నీటిపై తేలును అనుట సత్యమే అయినను మరణించిన వెంటనే అతని దేహము నీటిలో మునిగిపోవును. అట్లే ఈ గ్రహములన్నీయును అంతరిక్షమున తేలుటకు దేవాది దేవుని దివ్యశక్తి వాని యందు ప్రవేశించి ఉండుటే
కారణము. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు భాష్యంలో. మనకి ఏ విధంగా మనకి ఆత్మ ఉన్నంత వరకు మనం ఒక నీటిలోకి దిగి స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మనకి ఆత్మ ఉంటే మనము తేలాడుతూ ఉంటాం. కానీ ఆత్మ ఈ దేహాన్ని విడిచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అది నీటి యందు మునిగిపోతుంది. మనం చూస్తుంటాం చాలామంది ఎప్పుడైతే వారు నీళ్ళలో పడినప్పుడు మునిగినప్పుడు ఆత్మ వెళ్ళిపోయినప్పుడు దేహము మునిగిపోతుంది. తర్వాత అది నీటి యందు కుళ్ళిపోయి అప్పుడు గడ్డి పోచవలే నీటిపైకి తేలుట. మనం చూస్తుంటాం చాలామందిని. వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుని ఉంటారు నీటిలో దూకేసి. ఫస్ట్ టైం ఏంటంటే ఆత్మ వెళ్ళిపోగానే దేహం అనేది శరీరము నీటిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అది కుళ్ళిపోయి 1 రోజు 2 రోజుల తర్వాత చెప్తున్నారు ఇక్కడ గడ్డి పోచవలే మరలా పైకి వచ్చి ఉంటుంది అనమాట. మనం చూస్తాం అనమాట. ఎవరైనా వెళ్ళి 2 రోజుల తర్వాత చూస్తే అప్పుడు అనుకుంటాం, ఓహో ఇతను బావిలో పడి చనిపోయాడుగా, మళ్ళా శవం పైన తేలాడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే శరీరం నీటి యందు కుళ్ళినప్పుడు అది గడ్డి పోచవలే మరలా నీటిపైకి తేలాడుతుంది అనమాట. అది సత్యము, మనం చూస్తూ ఉన్నాము. మరణించిన వెంటనే అతని దేహము నీటిలో మునిగిపోతుంది. అట్లే ఈ గ్రహములన్నీను అంతరిక్షమున తేలుటకు దేవుని దివ్యశక్తి వాని యందు ప్రవేశించి ఉండటే కారణం. ఇప్పుడు ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఈ అగ్ని కానీ నక్షత్రాలు గ్రహాలన్నీ కూడా భగవంతుని యొక్క శక్తిచే, ఆయన యొక్క దివ్యశక్తి చేత ఇవన్నీ కూడా ప్రకాశింపబడుచు తేలియాడుచు ఉన్నవి అని చెప్తున్నారు ఇక్కడ. ఆయన ఎప్పుడైతే ఆయన శక్తి లేకుండా వెళ్తుందో ఇవన్నీ కూడా మునిగిపోతాయి, అంటే కింద పడిపోతాయి అన్నమాట. ఈ ప్రపంచమే, ఈ విశ్వాలన్నీ కూడా, సృష్టి అంతా కూడా ప్రళయం సంభవించి నశించిపోద్ది అనమాట. నెక్స్ట్, పిడికిలి అందలి మట్టి పిడికిలిచే భరింపబడినట్లు అతని శక్తి ప్రతి గ్రహమును భరించుతున్నది. పిడికిలిని బిగించి పట్టుకునినచో ఆ మట్టి కింద పడిపోవడకు అవకాశం లేదు. కానీ దానిని గాలిలో విడిచినచో అది క్రింద పడిపోవును. అట్లే అంతరిక్షమున తేలుచున్న ఈ గ్రహములన్నీను వాస్తవమునకు పరమ పురుషుని విశ్వరూపమునందలి పిడికిలిలో వరింపబడుచున్నవి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మనం ఏదైతే మట్టిని గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు మన పిడికిల్లో బంధింపబడి ఉంటుంది. మీరు ఎంతసేపైనా పట్టుకుని అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనం జస్ట్ అలా వదిలేసామంటే అది కింద పడిపోతుంది అన్నమాట గాలికి. అలాగే భగవంతుని యొక్క శక్తి చేత ఈ గ్రామాలన్నీ కూడా శక్తి, ఆయన యొక్క శక్తి పట్టుకున్నాడు అన్నమాట ఈ గ్రహాలన్నీ కూడా. అందువలన అవన్నీ కూడా అక్కడ తేలియాడుచున్నవని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అట్లే అంతరిక్షమున తేలుచున్న ఈ గ్రహములన్నీను వాస్తవమునకు పరమ పురుషుని విశ్వరూపమునందలి పిడికిలిలో భరింపబడుచున్నవి. అతని బలము మరియు అతని శక్తుల చేతనే స్థావర జంగమ వస్తువులన్నీను తమ తమ స్థానములలో నిలిచి ఉన్నవి. అంటే భగవంతుని యొక్క బలము, ఆయన శక్తి చేతనే ఈ వస్తువులన్నీ కూడా తమ తమ స్థానములలో నిలిచి ఉన్నవని తెలియజేస్తున్నారు. వైదిక గ్రంథములందు దేవాది దేవుని కారణమున సూర్యుడు ప్రకాశించున్నాడనియు గ్రహములు స్థిరముగా తమ కక్షలో పరిభ్రమించుచున్నవనియు చెప్పబడినది. దేవాది దేవుడు లేనిచో గ్రహములన్నీ చల్లా చెదురై గాలిలో దుమ్ముల నశించును. ఆయన శక్తి లేకపోతే గాలికి గనక ఏ విధంగా దుమ్ము చూస్తుంటాం. అప్పుడప్పుడు మనం ఒక్కసారి గాలి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు కానీ ధూళి కానీ మొత్తము లేచి ఎక్కడ పడిపోతాయి. అట్లాగే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. భగవంతుడు లేనిచో గ్రహములన్నీ కూడా చల్లా చెదురై గాలిలో దుమ్ము వలె నశించిపోతాయి అని చెప్తున్నారు.
అట్లే దేవాది దేవుని కృపచేతనే చంద్రుడు ఔషధుల అన్నింటినీ పోషించున్నాడు. చంద్రుని ప్రభావముచే ఔషధులు వృద్ధికరములు అగును. చంద్రకాంతి లేనిచో ఔషధులు సస్యములు వృద్ధినందుట గాని రుచికరములగుట గాని సంభవింపదు. మనమో చెప్పుకున్నాం, ఈ పండ్లు, కూరగాయలు, ధాన్యము అన్నీ కూడా చంద్రకాంతిచే ఆయన ఆ రుచి కానీ అవి ఆ విధంగా మనకి అందంగా తయారవుతూ ఉన్నవి. ఆ కాంతి యొక్క ప్రభావం లేకపోతే ఇవన్నీ కూడా పెరగవని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. పరమపురుషుడు సర్వము సమకూర్చుచుండట చేతనే మానవుడు పనిచేయటయు సుఖముగా జీవించటయు ఆహారమును ఆస్వాదించటయు జరుగుతున్నది. లేనిచో మానవ జాతి నిలిచి ఉండేది కాదు. రసాత్మక అను పదము ఎంతో ముఖ్యమైనది. పరమపురుషునిచే చంద్రుని ప్రభావముచే సస్యములన్నీయును ఆస్వాదనీయములు అగుచున్నవి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము భగవంతుని యొక్క ఆయన మనకు అన్ని సమకూరుస్తున్నాడు. ఇవన్నీ కూడా సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, అగ్ని నుంచి అవన్నీ సమకూర్చడం వల్లనే మనము చక్కగా పని చేసుకుంటూ సుఖంగా జీవిస్తూ ఆహారాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఉన్నామని తెలియజేస్తున్నారు. భగవంతుని కృప లేకపోతే ఈ మానవ జాతికి ఇక్కడ నిలిచి ఉండే అవకాశం కూడా లేదని తెలియజేస్తున్నారు. నెక్స్ట్, హరే కృష్ణ. ఇంతటితో ఈ భాగము ఇంతవరకు ఆపుదాము, ఈ 2 శ్లోకాలతోటి. నెక్స్ట్ 14వ శ్లోకము రేపు భగవంతుడు ఏం చెప్తున్నాడో రేపు పఠనం చేద్దాము. హరే కృష్ణ. చూడండి, భగవంతుడు మనకి సూర్యుడు, చంద్రుడు, అగ్ని మనం అనుకున్నాం. మనకు తెలిసినటువంటి ఈ విశ్వంలో ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, నక్షత్రాలు మనకి ఏవైతే మన దృష్టికి కనపడుతున్నావో అంతవరకు మనం ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, విశ్వములు అనేకములు ఉన్నవని. అలాగే సూర్యులు, అక్కడ కూడా ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క సూర్యుడు, ఒక్క చంద్రుడు, అనేక నక్షత్రములు, కాంతి అన్ని కూడా ప్రతి విశ్వంలోనూ ఉన్నవని తెలియజేస్తున్నాడు. అలాగే ఆయన యొక్క దివ్యశక్తి లేని ఎడల ఇవన్నీ కూడా నశించిపోతాయి అని కూడా తెలియజేస్తున్నారు. ఆయన యొక్క అపారమైన కృప వలనే మనం కూడా జీవులన్నీ కూడా ఇక్కడ జీవిస్తున్నాయని, అలాగే చంద్రుని క్రాంతి వలననే మనకి ఆహారము, మన యొక్క రుచి అంటే పండ్లు కానీ, కూరగాయలు కానీ, ధాన్యము కానీ, మనం ఏవైతే ఆహారం తీసుకుంటున్నామో ప్రతి ఒక్క ఆహారానికి సంబంధించి మనకి పంట ద్వారా రావాల్సిందే కదా, భూమి ద్వారా. ఆ పంటలో ఉన్నటువంటి ఆ పండ్లకు కానీ, ఆ కూరగాయలు కానీ, ధాన్యం కానీ ఆ రాత్రి చంద్రుని యొక్క కాంతి వలననే ఆ రుచి అనేది వస్తుందని మనకి భగవంతుడు తెలియజేస్తున్నాడు. కావున ఎవరైతే ఈ విధంగా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారో వారు కృష్ణ చైతన్యంలో వెళ్ళటానికి, భగవంతుని గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే, ఆయన కృపను తెలుసుకున్నప్పుడు మాత్రమే కృష్ణ చైతన్యంలో ముందుకు వేయడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు మన భాష్యంలో తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. ఈరోజు మనం ఇంతవరకు ఆపుదాము. చాలా చక్కగా కొంతమంది శ్రవణం చేస్తున్నారు. అందరికి కూడా చాలా చాలా ధన్యవాదములు. రేపు మరొక వీడియోతో మరలా మనం కలుద్దాము. మనం చెప్పుకున్నట్లుగా మీరు ప్రతిరోజు 108 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని తప్పకుండా ఈ పురుషోత్తమ మాసంలో జపించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్గా కోరుచున్నాను. హరే కృష్ణ. అందరికీ మరలా ఒక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्रीमद् भगवद्गीता दातादम की जय, शिला प्रभुपाद की जय, शिला गुरुदेव की जय. हरे कृष्णा.